దేవునామానికి మహిమ కలుగునుగాక. అలాగే వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రభునామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఒక వ్యక్తిని వ్యత్యాసకరంగా పిలుస్తాడండి. కొందరిని తన వాక్యం ద్వారా పిలుస్తాడండి, కొందరిని బాగు చేయడం ద్వారా పిలుస్తాడండి, కొందరిని ఏదైనా వారి అప్పుల నుండి విడిపించడం ద్వారా దేవుడు పిలుస్తాడు. అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యత్యాసకరంగా దేవుడు పిలుస్తాడండి. ఏమైనా సరే ఏదో ఒక రూపంలో దేవుడు ప్రజల్ని పిలుచుకుంటాడండి. అందుకే యేసు ప్రభు చెప్తాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి దేవుడు ఈరోజు వరకు కూడా పిలుస్తూనే ఉన్నాడు. ఓకే, ఎందుకు పిలుస్తాడు మరి ఏంటి అనే విషయాలు మనం బైబిల్లో నుండి మనం చూడబోతున్నాం. నా సేవా అనుభవంలో చాలా సంఘటనలు నేను చూసినానండి. ఒక 2 విషయాల్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక గ్రామంలో సేవ చేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి. ఆయన నన్ను పిలిచి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారండి, నాకు దేవుడు ఒక గొప్ప విడుదల ఇచ్చినాడు, నేను ఒక గొప్ప పెద్ద సమస్య అందులో నుంచి నాకు విడుదల ఇచ్చినాడు అట్లని చెప్పాడు. సరే, నేను అన్నాను, ఎలాగండి అట్లంటే, అయ్యా నా సమస్యను దేవుడు విడిపించినాడు. ఎలాగో అంటే ఆయన నాకు ఒక కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడండి. అలాగే ఆ పెద్ద సమస్య నుండి, ఆ భయంకరమైన సమస్య నుండి నేను బయటపడినాను. యేసు ప్రభువే నన్ను విడిపించాడన్నాడు. చాలా ఆశ్చర్యం. నా మనసు వెంటనే ఏమంటే, దెన్ వై యు ఆర్ లేట్? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? యేసు ప్రభుని నమ్మడం, యేసు ప్రభుని విశ్వసించక, యేసు ప్రభు బిడ్డగా మారడానికి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మరి ఎందుకు సంఘానికి రావడం లేదు? అట్లనే నా మనసు అనిపించింది. వెంటనే అడిగింది, దెన్ వై యు ఆర్ లేట్? దెన్ లెట్ యు కమ్ ప్లీజ్. మీరు రండి దేవుని దగ్గరికి. వస్తాను పాస్టర్ గారు, కొంత టైం కావాలని చెప్పినాను. తర్వాత చాలాసార్లు ఆయన నేను దర్శించినాను, బట్ ఈ నెవర్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రాలేదు. చాలా ఆశ్చర్యం. ఎందుకు ప్రజలు దేవుడు అద్భుతాలు చేసినా కూడా రాలేరు? ఆ మిస్టరీ నాకు నిజంగానే ఇప్పటికీ అర్థం కావడం లేదండి. అయితే దేవుడు తన వాక్యం ద్వారా అద్భుతంగా మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. మరొక స్త్రీ మరొక గ్రామంలో సేవ చేసినప్పుడు మేము ఒక ఇంట్లో ఒక 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నామండి. అక్కడికి వచ్చినారు ఆ సహోదరి. వారు అగ్రకులం వారండి. మరి ఆమె వచ్చి ఆమె ఒక సాక్ష్యాన్ని చెప్పింది. ఏంటి సాక్ష్యం అంటే, పాస్టర్ గారు ఒకసారి నన్ను పెద్ద హాస్పిటల్లో చేర్చినారు, ప్రాణాపాయంలో ఉన్నాను. అప్పుడు నన్ను ఐసీయూ వార్డుకు తీసుకెళ్తున్నారు. చివరి క్షణాలండి, నేను మరణిస్తానని కన్ఫర్మ్ చేసేసినారు. ఆ సందర్భంలో నన్ను మంచం మీద అక్కడ బెడ్ మీద అక్కడ తీసుకెళ్ళినప్పుడు దేవుడు, నేను నిజం చెప్తున్నానండి, నాకు తెలియదండి, వారు చెప్పిన సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. దేవుడు నాకు ప్రత్యక్షంగా తన చేతులు చూపించాడండి. నా మీద పడినట్టుగా ఉండింది, ఆయన చేతులతో నన్ను తాకినట్టుగా ఉండింది. ఆ రోజు నేను బ్రతికినాను, ఈ రోజు వరకు జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడా అదే సమస్య. ఏంటో సమస్య తెలుసా? దెన్ వై యు ఆర్ లేట్? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రండి దేవుని దగ్గరికి. అమ్మ, మీరు మరి ఎందుకు యేసు ప్రభుని, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, యేసు ప్రభు నమ్మండి, మీరు ప్రార్థనలకు రండి, మరి యేసు ప్రభుని అంగీకరించండి. ఆమె ఒకే మాట, ఏంటో తెలుసా? ఏమండి, మా పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదండి. మేము కానీ ఆ యేసు ప్రభు నమ్ముకుంటే మా పిల్లలకు పెళ్ళి అవ్వండి. ఎవరు చెప్పారండి? అబద్ధం కదా. ఆమె చెప్పి వెళ్ళిపోయిందండి. తర్వాత చాలాసార్లు ఆమెను నేను దర్శించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నవ్వుతుంది, వస్తాంలేండి సార్, ఎప్పుడో ఒక రోజు వస్తాంలేండి సార్. పెళ్ళి అయిందా? పిల్లలకి అవ్వలేదు. మరి ఏమమ్మా లేటు? అవునండి, ఎందుకంటే మా బిడ్డలకి ఎవరు పిల్లలు లేవరండి. ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత అబద్ధం. ఇదన్నీ కూడా సాతాను ప్రజల్ని కట్టివేసి ఉన్నాడండి. దేవుడు పిలుస్తున్నాడండి ప్రతి ఒక్కరిని. ఎందుకో తెలుసా? మీరు ఇంతకుముందు సందేశంలో చూడవచ్చండి, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ప్రజలందరూ రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలని యేసు ప్రభు వచ్చినాడండి. ఈరోజు ఎంతోమందిని దేవుడు పిలుస్తున్నాడు. వారు ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి కూడా ఇలాగే సాకులు చెప్పాడండి. ఆ వ్యక్తిని మనం చూసి మరి ఎట్లా మరి దేవుడు పిలిచినప్పుడు
ఆయన ఏ విధంగా సాకులు చెప్పాడు. దేవుని పిలుపు మోషే సాకులు. దేవుడు పిలిచాడు, మోషే చాలా సాకులు చెప్పాడు. ఈరోజు ప్రజలు చాలా సాకులు చెప్తున్నారు దేవుని దగ్గరకు రావడానికి. మరి మోషే కూడా ఇలాంటి సాకులే చెప్పాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడబోతున్నాం. మనకి తెలుసండి, దేవుడు మరి నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయాల్లో మనం చదవచ్చు. ఒకవేళ కొన్ని వాక్యాలు మాత్రం నేను చదువుతా, మిగతా మీరు ఇంట్లో మీరు దయచేసి చదవండి. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి రోజుల్లో వారి శ్రమల్ని, వారి కష్టాలని, వారి మొరల్ని, వారి నిట్టూర్పుల్ని విన్న దేవుడు మోషేని దర్శించి మోషే ద్వారా వాళ్ళని తీసుకురావాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. మరి మోషే మనకు తెలుసండి, 40 సంవత్సరాల ఐగుప్తు దేశంలో మరి ప్యాలెస్లో, ఫరో రాజు యొక్క ప్యాలెస్లో బతికినాడు. మాత్రమే కాదు, సకల విద్యలను అభ్యసించినటువంటి ఒక వ్యక్తి మరి మోషే. తర్వాత అక్కడ నుంచి మరి అక్కడ ఒక ప్రాబ్లం జరిగింది, మనకు తెలుసు, దాన్ని మనం చూడబోతున్నాం. ఆ ప్రాబ్లం జరిగిన తర్వాత పారిపోయినాడు. మరి మిద్యాను దేశంలో ఒక స్త్రీని వివాహం చేసుకొని 40 సంవత్సరాలు అక్కడ గొర్రెల కాపరిగా ఉండిపోయినాడండి. సరే, ఒకరోజు ఆయన అడవికి వచ్చినప్పుడు దేవుడు మోషేను దర్శించి దేవుడు మాట్లాడినాడు. అయ్యా మోషే, నా ప్రజల మొరను నేను వింటిని, వారిని విడిపించడానికి దిగి వచ్చినానని చెప్పినప్పుడు మోషే చెప్పిన సాకుల్ని మనం చూస్తాం. దేవుడు ఏం చెప్పినాడు, మోషే ఏ విధంగా సాకులు చెప్పినాడు, వేగంగా మనం బైబిల్ చదువుకుంటూ వస్తాం. చివరిగా మనం ముగింపులో కొన్ని విషయాల్ని మనం ధ్యానిస్తాం. దయచేసి మీకు బైబిల్ ఉంటే దయచేసి నాతో కలిసి చూడండి, లేదంటే తర్వాత కూడా మీరు చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడు చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొని పోవలెనని దేవుడు పిలుస్తున్నాడండి. నిజంగానే ఇక్కడ దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడంటే మనకు తెలుసు. ఆయన ఒక పొద ఉంది, ఆ పొద మండుతుంది. మరి మోషే చూడడానికి వచ్చినాడండి. ఎందుకు ఏంటి ఇది పొద మరి కాలేదు, పొదలో మాత్రం అగ్ని జ్వాలలు వస్తుంది, ఆ పొద అలాగే ఉందని ఆ వింతను చూడడానికి మోషే వచ్చి నిలబడినప్పుడు మోషే ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మొదటిగా చెప్పినాడు, నువ్వు వెళ్ళయ్యా, నేను నా ప్రజల మొరను విన్నాను, మీరు వెళ్ళి తీసుకురమ్మని చెప్పి మొదటిసారిగా దేవుడు చెప్పినప్పుడు మొదటిగా మోషే ఏం చెప్తున్నాడో మనం చూస్తాం. మోషే మొదటిసారి ఏం చెప్పాడు తెలుసు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తొడుక్కొని పోటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. మొదటిసారి సాకులు చెప్తున్నాడు. ఒకసారి మనం అబ్రాహామును కనుక చూస్తే, దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళినవాడు అబ్రాహాము. మాత్రమే దేవుడు చెప్పినాడు, నేను చూపించు దేశానికి వెళ్ళన్నాడు. ఆయన ప్రశ్నాడు, ఎక్కడ చూపిస్తాడు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏది అడగలేదు, చెప్తే అలాగే లోబడ్డాడు. కానీ మోషే మాత్రం ఇక్కడ లోబడడం లేదు. సరే, మోషే ఏం చెప్తున్నాడు దానికి చూస్తాం. సరే, రెండవసారిగా దేవుడు మరలా చెప్తున్నాడు. దేవుడు ఈ విధంగా అంటే, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరన్నాడు. మోషే అందుకు రెండవదిగా ఏం చెప్తున్నాడో చూస్తాం. నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమైనా ఆయన అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి నన్ను అడిగాను. అందుకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మరలా మూడోసారిగా దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలి నేను. మరి దేవుడు మోషేతో, ఇట్లని మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలుతో చెప్పమని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మిగతా వాక్యాలు మనం చదవచ్చండి. తర్వాత మూడవసారి దేవుడు చెప్పినప్పుడు మరొక రియాక్షన్. తర్వాత మూడవసారి కూడా మోషే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడో మనం చూస్తాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరం ఇచ్చినాడు.
వద్దండి, నా మాట వినరయ్యా, నేను వెళ్ళలేను ప్రభు అంటున్నాడు. చూసినారండి, మూడోసారి కూడా మోషే ఇప్పటికీ మోషే లోబడలేదు. మరలా దేవుడు వదలలేదండి, కంటిన్యూగా దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా దేవుడు మరలా చెప్పినాడు, యెహోవా నీ చేతులు నీది ఏమిటి? ఓకే, ఇది మనం చెప్పొచ్చండి. దేవుడు చెప్పినాడు, మోషేతో చెప్పినాడు, నీ చేతులు ఏముంది మోషే? కర్ర. మోషే కర్రనేస్తే అది పాము అయిపోయింది, మళ్ళా పట్టుకుంటే కర్ర అయ్యింది. అలాగే తర్వాత మరలా దేవుడు చెప్పినాడు, తర్వాత నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టన్నప్పుడు అది కుష్ఠరోగంగా మారింది, మరలా తీసినప్పుడు మామూలుగా అయింది. మరలా దేవుడు చెప్పినాడు, నీళ్ళను నువ్వు కొంచెం పోసినప్పుడు అది రక్తంగా మారింది. ఈ 3 అద్భుతాలను దేవుడు చూపించి దీని ద్వారా నిన్నేం చేస్తాడు? మోషే ఏమన్నాడండి? వాళ్ళు నమ్మరు అట్లా అని చెప్పినాడు. అందుకు దేవుడు ఈ అద్భుతాలు చూపించి చెప్పినాడు, నువ్వు వెళ్ళు, వారు నిన్ను నమ్ముతారు ఈ అద్భుతాలు చూసినప్పుడు అని చెప్పి. తర్వాత 4వసారి మోషే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడో మనం చూద్దాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. 4వసారి కూడా మోషే ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారేమో నేను ఎంతటి వాడినయ్యా అక్కడ పోవడానికి అంటున్నాడు, ఇంకొకసారి ఏమో వాళ్ళు నన్ను నమ్మరు అంటున్నాడు. మరి ఇక్కడేమో అయ్యా నేను వెళ్ళి మాట్లాడలేనండి, 4 మందు నత్తివాడినండి, నేను వెళ్ళలేను అని చెప్తున్నాడు. అందుకు దేవుడు మరలా ఏం చెప్తున్నాడు? 5వసారిగా, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే కానీ, చెవిటివాణి కానీ, దృష్టి గలవాణినే కానీ, గ్రుడ్డివాణిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఎంత అద్భుతం అండి! అయ్యా, మూగవాణ్ణి చేసింది నేనే, నువ్వు ధైర్యంగా వెళ్ళయ్యా, నీకు నోటి మాట నేను ఇస్తాను అట్లా అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకు ఇప్పుడు మరి 5వసారి తన రియాక్షన్ ఏంటో ఒకసారి చూస్తాం. చివరి వరకు తన రియాక్షన్ చూస్తాం. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా. ఇప్పటి వరకు కూడా 5వసారి కూడా దేవుడు మోషే ఇచ్చిన ప్రతి దానికి ఆయన రీజన్ ఇస్తున్నాడు. నేనెంతటి వాడినంటే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. తర్వాత వాళ్ళు నన్ను నమ్మరు అంటే దేవుడు అద్భుతాలు చేసినాడు, ఈ అద్భుతాలు తీసుకెళ్తే వాళ్ళు నమ్ముతారు అన్నారు. తర్వాత అప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నించినాడు. మరలా చెప్తున్నాడు, నేను నత్తి వాడినయ్యా, నేను మాట్లాడినంటే మరలా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యండి, నీ నోటికి తోడై ఉంటానని చెప్పినాడు. మరలా చివరిగా 5వసారి దేవుడు చెప్పినప్పుడు కూడా మోషే లోబడడం లేదు. 5వసారి ఒక మాట అంటున్నాడు. ఇది చాలా బాధాకరమైంది. నిజంగానే ఈరోజు మనం ధ్యానించే ధ్యానం ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ కాలింగ్ వీ హ్యావ్ టు ఒబే. దేవుడు పిలిచినప్పుడు మనం లోబడాలి, అప్పుడే అది దేవునికి ఇష్టం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు, ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు చాలామంది సాకులు చెప్తున్నారు మోషేలాగా. మనం చివరిగా ముగించబోతున్నాం. మోషే కూడా సాకులు చెప్తూ ఉన్నాడు, ఏ విధంగానైనా తప్పించుకోవాలని చెప్పి. కారణాలు ఉన్నాయి, ఆ కారణాలను కూడా మనము చదివి తర్వాత ఎందుకు మనిషి సాకులు చెప్తున్నాడో మనం తెలుసుకోవచ్చండి. ఓకే, తర్వాత లాస్ట్లో అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వాడినే పంపుమనగా. చాలండి, నేను వెళ్ళలేను ప్రభు, నన్ను వదిలే, ఎందుకు నన్ను పట్టుకున్నావు అని చెప్పేసినాడు. చివరిగా ఎలాగైనా తప్పించుకోవాలని చెప్తాడు. చాలండి, నేను వెళ్ళలేనండి అని చెప్పేసినాడు. అందుకు దేవుడు ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా చెప్తున్నాడు. చివరికి దేవునికి కోపం వచ్చేసింది. ఎన్నిసార్లు నేను పిలుస్తుంటే నా పిలుపుకు నువ్వేం చేయట్లేదు, లోబడట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ అన్న మోషే ఉన్నాడు, ఆయన నువ్వు ఏమేమి చెప్పాలన్నీ ఆయన చెప్తాడు, దయచేసి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలైన నా ప్రజల్ని నువ్వు అక్కడి నుంచి తీసుకురావట్లని చెప్పి చెప్తున్నాడండి. నిజంగానే కారణాలు అయితే ఉన్నాయండి. మోషే వెళ్లకుండా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి, నిజమే, మనందరికీ తెలిసినటువంటి నిజం. దేవుడేమో పిలుస్తున్నాడు. దేవుడు నిజంగా చెప్పాలంటే మోషే దేవుని అద్భుతాన్ని చూస్తున్నాడు. ఏంటంటే పొదయేమో కాలడం లేదు, పొదలో ఏమో మంటలు వెగిసిపడుతున్నాయి. దేవుడు ప్రత్యక్షంగా పొదలో నుండి ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు, అద్భుతాన్ని చూస్తున్నాడు. దేవుడు మాట్లాడే ఒక అద్భుతాన్ని ఫేస్ టు ఫేస్ చూస్తున్నాడు. మాత్రమే కాదు,
దేవుడు కూడా అద్భుతాన్ని దేవుడు చేసే దేవుడే కాదండి, మోషే చేత కూడా అద్భుతం చేయడానికి నీ కర్ర చూపించి కూడా చూపిస్తున్నాడు అద్భుతాన్ని. దేవుడు అద్భుతాన్ని చూపించినాడు మోషేకి. మోషే నువ్వు ఎన్ని అద్భుతాలు చేయబోతున్నావు అని చెప్తే కూడా అప్పటికి కూడా ఆయన సతాయిస్తున్నాడండి. చివరిగా దేవునికి కోపం వచ్చింది. తర్వాత లాస్ట్కి ఎట్టకేలకు మోషే లోబడి మరి తన మామగారి ఇంటికి వెళ్ళి మామగారికి అన్నీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాడు మోషే. చివరికి ఏది ఏమైనా సరే మోషే లోబడ్డాడండి. కారణం లోబడకుండా పోవడానికి కొన్ని కారణాలు. ఒకటి, 40 సంవత్సరాలు ప్యాలెస్లో బతికిన వ్యక్తి అక్కడ ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడు హెబ్రీయుడు పోట్లాడినప్పుడు ఏం చేశాడు? ఐగుప్తుల యొక్క ఉప్పు తిని కూడా లాస్ట్కి ఐగుప్తీయుడినే చంపేశాడు. ఆ విషయం అక్కడ అవన్నీ మీరు 1-2 అధ్యాయాలు చదవచ్చు. ఆ విషయం అక్కడ తెలియవచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పెట్టరు, మన ఉప్పు తిని మనల్నే ఈ విధంగా చేసిన వాళ్ళు చంపేస్తారని చెప్పి పారిపోయి చేసినాడు. ఇప్పుడు 40 సంవత్సరాలుగా గొర్రెల కాపురిగా ఉన్నాడు. ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది కదండి. ఎళ్ళలేడు. సకల విద్యలు అభ్యసించిన వాడే, విద్వాంసుడే, యుద్ధాలు తెలుసు, చదువుకున్నవాడే, నేర్పరే, అయినా కూడా అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. 40 సంవత్సరాలు గొర్రెలు కాపరిగా ఉండేటప్పుడు ఈ విషయాలు దేవుడు చెప్పినప్పుడు నిజంగానే ఏంటో తెలుసా, ఈ విషయాల మీద మోషేకి ఆసక్తి లేదు. నేను ఎందుకు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చేది, నేను వెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఆయన యొక్క ముగింపు తర్వాత గొర్రెల కాపరికి ఆయనకి ఆసక్తి లేదు. అలాగే తర్వాత తన సామర్థ్యం మీద ఆధారపడి మన వల్ల కాదు మనకి ఎందుకులే అనుకుంటున్నాడండి. అలాగే ఇంకొకటి కూడా ఆయనకి నోటి మాంద్యం. తర్వాత చివరిగా వయసు కూడా సహకరించదేమో అనుకున్నాడు. ఎందుకు లేండి దేవా, నాకు వయసు అయిపోయింది, 80 సంవత్సరాలు అయిపోయింది, గొర్రెలు మాసుకుంటే చాలు, ఇంకా ఆ యుద్ధాలు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ మనకు ఎందుకులే అనుకున్నాడు. అందుకే తను వెళ్ళడానికి నిరాకరించినాడు. ఏది ఏమైనా సరే ప్రియ దేవుని ప్రజలారా, కొన్నిసార్లు దేవుడు పిలిచినప్పుడు చాలా సాకులు చెప్తూ ఉన్నారు. మన యొక్క సామర్థ్యాల మీద ఆధారపడకూడదు. ఏది ఏమైనా సరే చివరికి మోషే లోబడ్డాడు. తర్వాత లోబడిన తర్వాత చనిపోయేంత వరకు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి కానాను ప్రయాణాన్ని నడిపించినటువంటి మోషే ఏ రోజు కూడా వెనుతిరగలేదు. ఒక్కసారి కమిట్ అయినాడు, లోబడ్డాడు. తర్వాత ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. లాస్ట్కి ఆయన లోబడ్డాడు. ప్రియాదేవుని ప్రజలారా, ఈరోజు యేసు ప్రభు రోజుల్లో కూడా ఆయన ఒక ఉపమానం చెప్పినాడండి. మనందరికీ తెలుసు ఏంటంటే, పరలోక రాజ్యం తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను మత్తయి సువార్త 22లో ఈ ఉపమానం చూడొచ్చు. తర్వాత లూకా సువార్త 14లో కూడా ఈ ఉపమానంలో చూడొచ్చు. పిలువబడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఇచ్చినారంట ప్రజలు. వారు అలక్ష్యం చేయక వారు ఈ దేవుడు మరి ఇక్కడ ఒక ఉపమానం చెప్తాడు యేసు ప్రభు. ఆ విధంగా పిలవడానికి దాసుల్ని పంపినప్పుడు వాళ్ళు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకు పోయిపోయినాడంట, మరొకడు తన వర్తకమునకు వెళ్ళాడంట. తక్కిన వారు తన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపినారని మత్తయి సువార్తలో చెప్పబడింది. అదే ఉపమానం లూకా సువార్తలో మనం ఏం చదువుతామంటే, వారు ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవాలని అన్నాడు, నన్ను క్షమించన్నాడు. తర్వాత మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించని చెప్పాడు. ఇంకొకడు ఏం చెప్పి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అని చేస్తే రాలేనని చెప్పి. ఈ విధంగా యేసు ప్రభు కూడా ఉపమానంలో కూడా యేసు ప్రభు చెప్తాడు. ఏంటి అంటే, ప్రజలు ఈ రోజు వరకు దేవుని పిలుపుకు లోబడకుండా సాకులు చెప్తూనే ఉన్నారు. ఏదో ఒక సాకు. అయితే దేవుడు ఏదో ఒక రూపంలో మనిషిని రక్షించాలి, వానికి పరలోకాన్ని ఇవ్వాలి అనే పిలుపుని దేవుడు ఈ రోజు వరకు పిలుస్తున్నాడు. మరలా చెప్తున్న, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడండి? ఈ రోజు వరకు కూడా ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రజలు కూడా సాకులు చెప్తూనే ఉన్నారు. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకోండి అంటే ఏం చెప్తారు తెలుసా? అయ్యా, ఆ యేసు ప్రభు నమ్ముకుంటే మా పిల్లలకు పెళ్ళి కాదండి అంటారు. కొంతమంది నా మొక్కుబడి తీర్చుకొని నాకు వచ్చేస్తానండి. కొంతమంది ఈ వయసులో దేవుడు నమ్ముకుంటే కష్టం అండి, కొంచెం వయసు అయిపోయిన తర్వాత చూద్దామండి. ఈ విధంగా సాకులు చెప్పుకుంటూనే ఉన్నారండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నాళ్ళకు ఈ విధంగా మీరు సాకులు చెప్తారు?
సాకులు చెప్పడం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? రండి, నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తానని. చాలామంది ఈరోజు కష్టాలు, పోరాటాలు, శ్రమలు, చేతబడి, తర్వాత ఇంకా 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 ఎన్నో 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 శ్రమలు, వీటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి ఆయన వచ్చిందే ఇలాంటి వారిని విడిపించడం కోసమే యేసు ప్రభు వచ్చాడండి. మోషే విషయంలో కొన్ని మాటలు చెప్తూ నేను ముగిస్తున్నాను. మోషే ఏంటో తెలుసా? ఆయన మొదట్లో సాకులు చెప్పాడు, లోపడడానికి ఇష్టం లేదు, భయం అక్కడికి వెళ్ళడానికి. ఏదేమైనా సరే తన సామర్థ్యం మీద ఆధారపడినాడు, చివరికి లోబడ్డాడు. ఒక అద్భుతాన్ని చూడగలిగి ఏంటో తెలుసా? ఒక్కసారి కమిట్ అయినాడు, మరలా వెళ్ళలేదండి. అయితే దేవుడు మోషేని వదలలేదు. మోషే యొక్క కీర్తి ఇశ్రాయేలు ప్రజల్లోనూ మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ దేశాల ప్రజల మధ్యలోనూ ఆయన కీర్తి వ్యాపించిందండి. గొప్ప వ్యక్తిగా ఎదిగినాడు. ఈ రోజు వరకు మనం మోషే గురించి మాట్లాడతామంటే కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ప్రజలు మోషే గురించి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. మోషే ద్వారా దేవుడు ఎన్నో పాఠాలను ప్రజలకు ఈ రోజు వరకు నేర్పిస్తున్నాడు. గొప్ప అద్భుతాలను చూడగలిగినాడు, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగినాడు, దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూసేవాడంట మోషే. ఒకసారి దేవుడే సాక్ష్యం చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా మోషే అని చెప్పి. ఆయన దేవుని స్వరూపాన్ని నిదానించి చూసేవాడు అంటే దేవుడు మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ఉగ్రత కలిగిన వాడు, ఆయన ప్రజలను క్షమించేవాడు, ప్రజల ఎడల అక్కర కలిగిన వాడు, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగినాడు, దేవుని కొరకు జీవించగలిగినాడు, గొప్ప ఆశీర్వాదాల్ని చూడగలిగినాడు మోషే. చివరికి పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగినాడు మోషే దేవునికి పిలుపుకు లోబడడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలని చూసినాడండి. మొదట సాకులు చెప్పినప్పటికీ ఆయన చివరిగా లోబడి రావడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాల్ని, గొప్పతనాన్ని ఎన్నో 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 చూడగలిగినాడు తన 40 సంవత్సరాల జీవితంలో. 40 సంవత్సరాలు ప్యాలెస్లో జీవించినాడు, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించేవాడుగా ఉన్నాడు, 120 సంవత్సరాలు బ్రతికినాడండి. కొంతమంది అట్లే చెప్తాడు ఒక వేద పండితుడు, దేవుడు మోషేని ఐగుప్తు దేశంలో పెంచాడు, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉంచినాడు. ఇవన్నీ కూడా దేవుడు మోషే కోసం సిద్ధపరిచినాడు, మోషేని సిద్ధపరచడం కోసం ఇవన్నీ చేశాడని. ప్రియాదేవుని ప్రజలారా, నిజం చెప్పాలంటే దేవుడు మనల్ని భూమిని ఆకాశాన్ని సృష్టించక మునిపే, లేదా జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యములో చెప్తున్నది. ఈరోజు మోషే లోబడి గొప్ప అద్భుతాలను చూసి ఒక గొప్పవాడై చివరికి దేవుని యొద్దకి వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సాకులు చెప్తున్న దేవుని ప్రజలారా, సాకులు మాని దేవుని పిలుపుకు లోబడండి. గొప్ప గొప్ప ఆశీర్వాదాల్ని, గొప్ప గొప్ప దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మీరు చూడగలరు. మాత్రమే కాదు, దేవుడు చెప్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసి మీరు దేవుని చూడగలరు. దేవుడే చెప్పినాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలని దేవుడు మీకు ఇవ్వడానికే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ మాట మరలా మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన జనుల మీ భారాన్ని నా మీద మోపండి, నేను మీకు విడుదలేస్తానని చెప్పి. ఒక ఆమెంట ఒక ఉదాహరణకి ఒక పెద్ద మూట మోసుకొని వెళ్తుందంట. ఒక ఆయన ఎడ్ల బండిలో పోతూ అని చెప్పాడంట, అమ్మా నీ మూట తీసి నా బండిలో వేయమ్మా, నువ్వు ఎక్కు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకెళ్ళి వదులుతానని చెప్పి భలే మంచిగా చెప్పాడు. ఆమె ఎక్కిందంట. నిజంగానే ఎక్కి మూట మాత్రం తల మీదే పెట్టుకునిందంట, బండి మీద కూర్చునింది. ఏం ప్రయోజనం? దేవుడు చెప్తాను, నీ మూట కింద వేసే. దేవుడు చెప్తాను, నీ భారాన్ని యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆయన ఆదుకునే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. నీకు అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు ఇస్తాను అంటే మీ భారాన్ని నా మీద మోపండి, మీకు నేను విడుదలేస్తాను. మీకు ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి పోరాటమైనా సరే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని విడిపించు దేవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముగిస్తూ ఉన్నాను. సాకులు చెప్పుట మానండి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మీరన్నా చేంజ్ చేయాలండి. మీరేం చేయబడలేదండి. యేసు ప్రభువుని నమ్మండి. యేసు ప్రభు
మన అందరి పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాయశ్చితం చెల్లించి మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించి మనల్ని శిక్ష నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభును విశ్వసించడం ద్వారా, యేసు ప్రభు నమ్మడం ద్వారా సకల ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఆయన చెప్పినాడు, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకే పిలువబడితిరి, మీరు పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడితిరి. యేసు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడంటే మీకు గొప్ప జీవితాన్ని దేవుడు ఈ భూమి మీద అనుగ్రహించడానికి, పరలోకంలో కూడా అనుగ్రహించడానికి యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. సాకులు చెప్పొద్దండి. సాకులు చెప్పేది మంచిది కాదు. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ టెల్లింగ్ ఐ డోంట్ వాంట్. చాలామంది సాకులు చెప్తున్నారంటే ఐ డోంట్ వాంట్, లేదా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఆయన ఎడల ఆసక్తి లేదు, నాకు వద్దు అని చెప్తున్నారు. వద్దు అంటే ఆ శిక్షను నువ్వే అనుభవించుకుంటావు. ఈరోజు చివరికి మోషే మీద దేవుడు కోపపడ్డాడు, నీ మీద కూడా కోపపడుతున్నాడు నువ్వు లోబడకపోతే. అయితే నువ్వు లోబడితే ఒక గొప్ప మోషే చూసిన గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప ఐశ్వర్యాన్ని నీవు చూడగలవని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప పిలుపునిస్తున్న యేసు ప్రభువుకు లోబడండి. యేసు ప్రభువు శిలువలో మరణించి మరణాన్ని జయించి పరలోకానికి చేర్చబడి మరలా రాబోతున్నాడు. ఆ పరలోకంలో దేవుడు మనలందరినీ తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆలస్యం చేయొద్దు. యేసు ప్రభు నమ్మండి, యేసు ప్రభుని విశ్వసించండి, యేసు ప్రభు కొరకు జీవించండి, దేవుని బిడ్డలుగా మారండి. గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. అలాగే దేవుని విశ్వసించినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను, పిలువబడిన పిలుపులు మీరు స్థిరంగా ఉండండి. పిలుపును వదిలి మీరు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా, మోషే లోబడిన తర్వాత ఎన్నటికీ కూడా ఆయన వెనుదిరిగిన వాడు కాదు. అందుకే గొప్ప ఆశీర్వాదాలను చూడగలిగినాడు. ఈరోజు ఎంతోమంది యేసు ప్రభుని నమ్ముకొని కూడా అయ్యో కష్టాలు వస్తుంది సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే వెళ్ళడం ద్వారా నువ్వు ఏమీ సాధించలేవు. పిలిచిన పిలుపులో స్థిరపడి జీవించండి. దేవుడు చెప్తాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి, మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని స్థిరపరిచి, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన పిలుపులో నిలబడి స్థిరంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. క్రైస్తవ ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి, లేదా ఇంకా మేము చెప్పిన వాక్యములో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేసి అడగండి. మీకు మేము జవాబు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మా కోరిక ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. మీరందరూ కూడా, మనమందరూ కూడా దేవుని పిలుపుకు లోబడదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాం.